హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది తెలుగు సినిమా క్రింజ్ రిపోర్టర్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. సో కాకపోతే మన తెలుగు సినిమా కొంతమంది క్రింజ్ రిపోర్టర్స్ వల్ల మన తెలుగు సినిమా నిజంగా ఇంత సాధించిందని క్వశ్చన్ మార్క్ వచ్చేలా వీళ్ళ బిహేవియర్ ఉంటుందన్నమాట. వీళ్ళలో టాప్ 5లో 5వ వాడు వచ్చేసి మన టిల్లు రాయుడు. ఈ టిల్లు రాయుడుకి వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఈయనకు మొత్తం 1939 నుంచి ఉన్న భారతీయ సినిమా ఇండస్ట్రీ చరిత్ర అంతా తన దగ్గర ఉంది. అన్నీ మొత్తం టెక్నికాలిటీస్ మాట్లాడుకుంటూ ఇంటర్వ్యూలు చేస్తాడనమాట. మన దరిద్రానికి ఈ మధ్య సినిమా రివ్యూలు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు నాలుగోవాడు వచ్చేసి స్నాక్స్ సాంబశివరావు. ఈ స్నాక్స్ సాంబశివరావుకి మొదట్లో హాల్లో చివరిలో సీట్ వేసేవాళ్ళు, ఈవెన్ క్వశ్చన్ వేయడానికి కూడా మైక్ ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఈ స్నాక్స్ కాంట్రవర్సీ పుణ్యమా అని చెప్పేసి వెనకాల చైర్ కాస్త ఆయనకు ముందరేశారు. సో ఇంకా అక్కడ నుంచి ఈయన స్టార్ట్ చేశాడు అసలైన కాంట్రవర్సీ క్వశ్చన్స్ అనమాట. నెంబర్ 3 వచ్చేసి కనకరత్నం గారు. ఈ కనకరత్నం గారు చేసే క్వశ్చన్స్ ఏంటనేది ఎవరికి అర్థం కాదు, కానీ ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఈవిడ ఎవరినో చొక్కా పట్టుకొని ఇంటరాగేట్ చేయడానికి వచ్చినారేమో అన్నట్టుగా ఈవిడ చేసే క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఈవిడ చాలా యాంగ్రీగా అవతలని పాయింట్అవుట్ చేసి క్వశ్చన్స్ చేస్తుంటారు ఈవిడ, ఈ కనకరత్నం గారు. తర్వాత నెంబర్ 2 రెండో స్థానం మన సూర్యబాబు గారికి ఇవ్వచ్చు. ఈ సూర్యబాబు గారు చేసిన రచ్చ అంత ఇంత కాదు మన యూట్యూబ్లో. ఈ మధ్య కొంచెం నెమ్మదించాడు, కొంచెం స్ట్రాంగ్ వార్నింగ్ పడిన తర్వాత. ఈయన యాక్టర్స్ని డిమీన్ చేసి మాట్లాడము, నెగిటివిటీని స్ప్రెడ్ చేయడము, అంత కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడగడము, ఈయన సినిమాకు సంబంధించిన విషయం తప్పక అన్నీ అడుగుతాడనమాట ఇంటర్వ్యూలలో. ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది క్రింజ్ రిపోర్టర్స్లలో మొట్టమొదటి స్థానం మాత్రము మన బంగారు పైడిరాజుకి మాత్రం ఇవ్వాల్సిందే. ఈ బంగారు పైడిరాజు ఎలాంటి వాడంటే తల పండినవాడు అనమాట. ఈయన ఎక్స్పీరియన్స్ ఎంత చీప్ అంటే, ఒక సినిమాని 99% పాజిటివిటీ ఉన్న సినిమాని కూడా 1% నెగిటివిటీతో ఆ సినిమాని మొత్తము డిగ్రేడ్ చేయగలడనమాట. ఇది ఈ బంగారు పైడిరాజు గురించి. ఈయన గురించి చెత్త రోత అంతా మన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు ఈ బంగారు పైడిరాజు గురించి. ఇది యాక్చువల్గా విషయానికి వస్తే, నాకు ఫిల్మ్ ఫెటర్నిటీ వాళ్ళతో, అదర్ స్టేట్స్ వాళ్ళతో కొంచెం రిలేషన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళతో ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు రెగ్యులర్గా మన తెలుగు సినిమాలో ఉన్న యాక్టర్స్ని కానీ టెక్నీషియన్స్ని కానీ ఫాలో అవుతున్నారంట. ఇంటర్వ్యూస్ చూడడం కానీ, వాళ్ళు ఏదైనా పబ్లిక్ అపీరెన్స్లలో వాళ్ళ ప్రజెంటేషన్స్ని టాక్ని అబ్జర్వ్ చేయడం కానీ, వీళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కానీ వీళ్ళు సబ్ టైటిల్స్ పెట్టుకొని ఇంటర్వ్యూస్ చూస్తున్నారనమాట. సో కొంతమంది చెప్పింది ఏంటంటే, ఈ మీ తెలుగు రిపోర్టర్స్ ఏంటి అలాంటి క్రింజ్ క్వశ్చన్ చేస్తున్నారు కొంతమంది అని నాకు వేరే స్టేట్స్ వాళ్ళు చెప్పారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన తెలుగు సినిమా ఇంత స్థాయికి చేరిన తర్వాత కూడా తెలుగు రిపోర్టర్స్ని స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడడం అనుకుంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని కోరుకోవడం కోసము ఈ క్రింజ్ రిపోర్టర్స్కి ఈ వీడియో రీచ్ అవ్వాలని కోరుకుంటూ, వన్స్ అగైన్ హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ @krajesh6828.